హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. అదేంటంటే హ్యూజ్ జిఎస్టీ రేట్ రిడక్షన్ టు బెనిఫిట్ కామన్ పీపుల్ అనమాట. ఇది జిఎస్టీ 2.0 అని కూడా అంటున్నారు. ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుందంటే 2025 నుంచి, అంటే ఈ ఇయర్ నుంచే ఇంప్లిమెంట్లోకి తీసుకొస్తున్నారనమాట. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే జిఎస్టీ రేట్స్ తగ్గిస్తే కామన్ పీపుల్ కూడా బెనిఫిట్ అవుతారు కదా. సో వాళ్ళ కోసం మెయిన్గా ఈ చేంజెస్ తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరూ కామన్ పీపుల్ లగ్జరీగా ఉండాలని అనుకుంటారు, కానీ అది మన వల్ల కాదు. సో ఇలా మన నిత్య సరుకులు వాటి మీద కొంచెమైనా జిఎస్టీ తగ్గిస్తే ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా వాళ్ళకి కావాల్సినవి తృప్తిగా కొనుక్కోగలుగుతారు అని చెప్పేసి. సో దీంట్లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేశారు. కామన్ పీపుల్ ఉండొచ్చు, రిచ్ పీపుల్ ఉండొచ్చు, అందరికీ అయినా ప్రతి ఒక్కరికి జిఎస్టీ అనేది వర్తిస్తుంది. అంతకుముందు పాల ప్యాకెట్స్కి కూడా జిఎస్టీ వేస్తున్నారు, ఇప్పుడు కూడా ఉందనుకోండి. కాకపోతే అది నిత్య అవసరమైన సరుకులు కాబట్టి కొన్ని అవి అందరికీ బడ్జెట్లో రావాలని చెప్పేసి ఈ జిఎస్టీ 2.0 అని తీసుకొచ్చారు. సో నేను ఇక్కడ అన్నీ డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఏమేమైతే నాకు గుర్తున్నాయో ఇంకా చాలానే ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు నేను ఈ ఇన్ఫర్మేషన్లో షేర్ చేసుకుందామని మీకు చెప్తున్నాను. దీంట్లో ఫార్మర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్టిలైజర్స్ మీద, ఇండస్ట్రీ ఐటమ్స్ మీద, అన్నిటి మీద కూడా తగ్గిస్తున్నారు. కామన్ మ్యాన్ అండ్ మిడిల్ క్లాస్ ఐటమ్స్లో చాలా చేంజెస్ వస్తాయి. కాబట్టి అంతకుముందు 18% ఉన్నవి 12% ఉన్నవి 10%కి తీసుకొచ్చారు. వాటిలో కొన్ని ఐటమ్స్ ఆయిల్స్, టూత్పేస్ట్, హెయిర్ ఆయిల్స్, షాంపూస్, టూత్ బ్రషెస్, బైసికల్స్, టేబుల్వేర్, కిచెన్ ఐటమ్స్, యుటెన్సిల్స్ మీద కూడా రేటు తగ్గాయి అన్నమాట. సో ఇది మనం డైలీ వాడుకునేవి కాబట్టి సో అన్నిటి మీద తగ్గించారు. సో అలా కొన్ని ఉంచారు. ఏవైతే హైగా ఉన్నాయో అవి రిడక్షన్ చేయడం వల్ల మనకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో కొన్ని ఐటమ్స్ ఇవి అందరూ యూస్ చేసేవి, టీ, మిల్క్, పన్నీర్, ఆల్ ఇండియన్ బ్రెడ్స్లో కూడా మనకి రేట్స్ అనేవి తగ్గించబడుతున్నాయి. ఇంకా కొన్ని రిడక్షన్ చేసినవి 18 to 12%కి 5% చేశారు. దాంట్లో చాలా ఫుడ్ ఐటమ్సే ఇన్వాల్వ్ చేశారు. లైక్ సాసెస్, పాస్తా, ఇన్స్టంట్ నూడిల్స్, చాక్లెట్స్, కాఫీ, ప్రిజర్వ్డ్ మీట్, కార్న్ఫ్లేక్స్, బటర్, గీ, అవన్నీ 5% చేసేసారని వాటి మీద ట్యాక్సెస్. ఇంకా రిడక్షన్లో 28 to 18% అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి అవి కూడా బాగా యూజ్ అయ్యేవి ఉన్నాయి చాలా. అవి ఏంటంటున్నారు, ఏసీలు, టీవీలు, 32 inches వాటి మీద కొంచెం మరీ ఎక్కువ రేట్ పెట్టకపోయినా కొంచెం మనం ఎఫర్ట్ చేసేవి ఉన్నాయన్నమాట. ఇంకా ఏమున్నాయంటే డిష్ వాష్ బార్స్, స్మాల్ కార్స్, మోటార్ బైక్స్, ఇంకా బైక్స్ మీద కూడా 28% నుంచి 18% అన్ని ఆటోమొబైల్ పార్ట్స్ మీద ట్యాక్స్ అనేది కొంచెం తగ్గించబడింది. సో ఎవరైనా కార్ కొనే ప్లాన్లో ఉంటే కొంచెం చూసుకొని అన్నీ చెక్ చేసుకొని కొనండి. ఎల్ఐసీలు అలాంటి వాటి మీద కూడా మొత్తానికి రిడక్షన్ తగ్గించేశారనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవన్నీ కడతాం కదండి, ఈ పాలసీలను ఆ పాలసీలని, ఆ జిఎస్టీ రేట్ అని ఈ జిఎస్టీ రేట్ అని చాలా వాటి మీద మన దగ్గర నుంచి ఎంతోమంది మోసం చేసి తీసుకున్నారనమాట. ఆ జిఎస్టీ ఈ జిఎస్టీ అని. మనం జిఎస్టీ అంటే తప్పగా కట్టడానికి తప్పదు కదండి. సో అలా జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మనం యూస్ చేసే ప్రతి వాటి మీద జిఎస్టీ అని మారు మోగించి పడేశారు. కానీ ఇప్పుడు కొంచెం బెటర్ రిలీఫ్ అనమాట. సిమెంట్ మీద కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్, దాని మీద కూడా తగ్గించేశారనమాట.
డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ మీద కూడా 12% నుంచి 0% వరకు చేశారు లైఫ్ సేవింగ్ వాటి మీద. కొన్ని మెడిసిన్స్ మీద 12%వి 5% వరకు తీసుకొచ్చారు. లైక్ క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్స్, బ్లడ్ గ్లూకోజ్ అలాంటి కొన్ని ఉంటాయి కదండి అరుదైనవి, సో ఎక్కువ ఉండేటివి వాటి మీద అయితే ఉన్నాయి. అలానే కొన్ని ఫర్టిలైజర్స్ మీద ఫార్మర్స్కి యూజ్ అయ్యేలా కూడా అందరికీ దృష్టిని పెట్టుకొని యూజ్ అయ్యేలాగానే థింక్ చేసి ఇవన్నీ ర్యాపిడ్ చేంజెస్ అనేది తీసుకొచ్చారు. కానీ ఇవన్నీ తగ్గించడం వల్ల ప్రభుత్వానికి లాస్ కదా. సో లాస్ అయినప్పటికీ కూడా వాళ్ళు దేని మీద ట్యాక్స్ ఎక్కువగా వేస్తామనుకుంటున్నారు? సో వేటి మీద అంటే కొన్ని ప్రోడక్ట్స్ మీద, లైక్ హెవీ గూడ్స్, లగ్జరీ కార్స్ ఉంటాయి కానీ 355cc క్రోర్స్ అలాంటి కోట్లలో ఉన్న వాటి మీద 40% వరకు దానిపైన ఉన్న వాటికి బాగా వేస్తున్నారనమాట. సో ఇంకా వేటి మీద వేయచ్చు? టొబాకోస్, గుట్కాస్, పాన్ మసాలాస్ అలాంటి వాటి మీద ట్యాక్సెస్ కంపల్సరీ ఉంటాయన్నమాట. అవి తాగే వాళ్ళని మనం ఎలా ఆపలేమనుకోండి. సో ఇలా ట్యాక్సెస్ పెంచితే మాత్రమైనా కొంచెమైనా కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా వాటికి దూరంగా ఉంటారని ఇలా చేశారనుకుంటాను. సో ఇలా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందంటే దసరా టైం సెప్టెంబర్ 22 నుంచి, అది కూడా నవరాత్రు బిగినింగ్ డే నుంచే అమల్లోకి తీసుకురావడం జరిగింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ షేర్ చేయడం జరిగింది. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. బికాస్ తెలుసుకొని ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ చేయడంలో తప్పు లేదనిపించే ఈ యొక్క వీడియో చేస్తున్నాను అనమాట. సో మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే ఇవి తప్పు ఇది రైట్ అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే అవి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.